హలో అండి. అందరికి గుడ్ మార్నింగ్. ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీరందరూ కూడా దాన్ని థింక్ చేసి, ఆలోచించి మీరు చెప్పిందంతా కరెక్ట్ అని చెప్పి యెస్ అని పెడుతున్నారు. చాలా సంతోషం. అలాగే ప్రెజెంటు చాలామంది చాలా రకాలుగా మన విక్టరీ డాష్‌లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి ఫేస్‌బుక్‌లో వాటిలో షేర్ చేయడం నేను కూడా చూసానన్నమాట. దాన్ని చూసి చాలామందైతే అడుగుతున్నారు. జీకే గారు ఇలాగ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు. మనకేమో ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గాని, పాపప్స్ గాని మన దాంట్లో రాలేదు. ఏంటంటే పరిస్థితి నిజంగా ట్రైనింగ్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుందా? 2, 3 రోజుల్లో స్టార్ట్ అయితుందని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే స్టార్ట్ అవ్వాలనే నాకు కూడా ఉందండి. ఎందుకంటే దాదాపు మనం విక్టరీ డాష్‌లోకొచ్చి 7, 8 నెలలు అయిపోతుంది. ఇప్పుడు దాకా మనం ట్రైనింగ్ అనేది అసలు ఎలా ఉండబోతుంది? ట్రైనింగ్‌లో ఏం చెప్తారు? అసలు ట్రైనింగ్ దేని గురించి అనేది పూర్తి క్లారిటీ లేదు మనకి. అంటే బేసిక్‌గా ఏం చెప్తున్నారంటే బిజినెస్ డెవలప్‌మెంట్ చేసుకోవడానికి, మన బిజినెస్ మనం స్పీడ్‌గా చేసుకోవడానికి, దాంతో పాటు కొత్త ఏదైతే బిజినెస్ ఉందో అంటే మన విక్టరీ విద్యాస్ అనేది కూడా మెయిన్ బిజినెస్ కాదు కదా! విక్టరీ విద్యాస్ అనేది ఏంటంటే కేవలం ఆన్ పేసో నుంచి ఇంకొక దానికి వెళ్ళడానికి మధ్యలో వారధి మాట. అంటే మన యాష్ గారు చాలా సార్లు చెప్పారు. ఇది కేవలం ఒక బ్రిడ్జ్ లాంటిది. కానీ అసలైన బిజినెస్ ఏంటి అనేది మనకు కూడా తెలీదు. కాబట్టి అసలైన బిజినెస్ గురించి కూడా క్లారిటీ రావాలంటే ఆ ట్రైనింగ్‌లో ఏమైనా చెప్తారేమో. అలాగే యాష్ గారిని చూసి మనం దాదాపు 7, 8 నెలలయింది. ఆయన చూసి ఆయన ఫీలింగ్స్ ఆయన ఏ రకంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం మనం గూడా. అంటే ఆయన హ్యాపీగా మాట్లాడతారా? లేకపోతే ఇంకేమైనా విషయాలున్నాయా? మనకు చెప్పాల్సినవి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇయన్నీ కూడా చాలా రకాల డౌట్స్ అనేవి నాకు కూడా ఉన్నాయి. మీతో పాటు నేను కూడా ఎన్నో ప్రశ్నలకి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రూపుల్లో వాటిలో చేస్తూనే ఉంటారు. వాళ్ళెప్పుడు చేశారు. మనం వాటిని చూస్తూనే ఉన్నాం. కానీ వాటిని ఎక్కువగా డిపెండ్ అయిపోయి మన సొంత పనులు, మన సొంత వ్యాపారాలు మనం మానుకొని ఖాళీగా ఉండడం వల్ల మనకి చాలా నష్టం. ఫైనాన్షియల్‌గా, ఫ్యామిలీ పరంగా, అలాగే ఎక్కువ ఆలోచించడం వల్ల స్ట్రెస్ పరంగా గూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావడం. ఇయన్నీ గూడా జరుగుతాయి మరి. ఎందుకంటే గతంలో ఆన్ బేస్ స్టార్టింగ్‌లో నేను దాదాపు మీ అందరికి తెలిసిన విషయమే మార్నింగ్ 6:30 నుంచి 7 కల్లా ప్రతిరోజు మన ఛానల్ నుంచి వీడియో వచ్చేది. ప్రతిరోజు కూడా. ఎలా అంటే రాత్రి పూటల మీటింగులు జరిగేవి. రాత్రి 12కి స్టార్ట్ చేస్తే పొద్దున్న 4, 5 అయిపోయేది. అర్ధరాత్రి లేచి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి డిస్టర్బెన్స్ లేకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్ట్రీట్ లైట్ దగ్గర లేదా ఫోన్‌లో ఫ్లాష్ లైట్ యేసుకొని నేనైతే అదంతా కూడా మెయిన్ పాయింట్స్ పుస్తకంలో రాసుకొని పొద్దున మీకు అప్డేట్ ఇచ్చేవాడిని. ఆ రకమైన స్టేజ్ నుంచి ఇప్పుడు అంతెందుకులే కష్టపడడం జస్ట్ మనకు పాపప్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా పొద్దున్న 4, 5కి లేసి రాసుకుందాం అనే స్టేజ్‌కి నేనొచ్చాను. ఎందు గురించి అంటే అప్పట్లో మోటివేషన్ గాని, అప్పట్లో ఇచ్చిన మన బ్రాండ్ ప్రమోషన్‌లు గాని, అప్పట్లో మన అప్లికేషన్‌లు గాని పర్వాలేదు అన్న స్టేజ్‌లో ఉండేవి. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అసలు సబ్జెక్ట్ అసలు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తున్నారు? అసలు ఎటువైపు మనం తీసుకెళ్తారనుకుంటున్నారు? 'విక్టరీ విత్ యాష్' అంటే యాష్ గారితో విజయం అని చెప్తున్నారు. అసలు ఆ విజయానికి సంబంధించి తొలి అడుగు వేశారా లేదా అనేది తెలియట్లేదు బేసిక్‌గా. అంటే నేనన్నది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బేసిక్‌గా సక్సెస్ అవుతున్నామని ఎలా తెలుస్తదో మనకి? సక్సెస్ అయ్యే ముందు మనం కొన్ని అడుగులు వేస్తాం కదా! ఆ అడుగులు ఎలా పడుతున్నాయి? మనం నిజంగా అడుగులు వేసామా లేదా అనేది మనకు తెలిస్తే గాని మనం పూర్తిగా చెప్పలేము. కాబట్టి ఇయన్నీ ఆలోచిస్తా ఉంటుంటే కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తది. కొన్నిసార్లు బాధేస్తది. ఎందుకంటే దాదాపు ఈ నవంబర్ వస్తే 5 సంవత్సరాలు నేను జాయిన్ అయ్యి ఆన్ బేస్. అలాగే మీలో చాలా మంది నాకన్నా సీనియర్‌లు కూడా ఉండుండొచ్చు. అలాగే చాలా మంది పెండింగ్ ఐడీలు తీసుకొని కూడా వచ్చుండొచ్చు. అలాగే కొంతమంది దాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కువ ఐడీలని అమ్ముకోవడం కోసం చాలా మంది దగ్గర మోటివేట్ చేసో, హైప్ క్రియేట్ చేసో ఒక్కొక్క ఐడీని 1,00,000కి, 2,00,000కి, 3,00,000కి అలాగే హైయెస్ట్ నాకు తెలిసి 9, 10 లక్షలు అమ్ముకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే కేవలం హైప్ క్రియేషన్‌తో. అంతేగాని సబ్జెక్ట్ చెప్పకుండా. కాబట్టి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక పోస్ట్‌లు పెట్టడం, అలాంటి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవ్వాలని కోరుకుంటాం. ఎందుకు కోరుకోం? ఎందుకంటే గతంలో మనం అమౌంట్ పెట్టాము. ఆ అమౌంట్ గురించి క్లారిటీ ఇస్తన్నారు. అది ఇవ్వట్లేదు. ట్రైనింగ్ స్టార్ట్ చేస్తానన్నారు. స్టార్ట్ చేయట్లేదు. పోనీ ట్రైనింగ్ అంటే ఏదో 2, 3 రోజులు ఉన్న ట్రైనింగ్ కాదు కదండీ. దాదాపు 90 రోజులు ట్రైనింగ్ అంటున్నారు. మరి 90 రోజులు ట్రైనింగ్ అనేది అవ్వడానికి మళ్ళీ ఇంకో 3 నెలలు. అలా ఈ సంవత్సరం ఆఖరి దాకా తీసుకెళ్ళి ఈ సంవత్సరంలో కూడా అవ్వకపోతే చాలా బాధపడే అవకాశాలు ఉన్నాయి మనకు. ఓకే. కాబట్టి అంత లేట్ చేయకుండా ఏదైతే ఆయన చెప్పాలనుకుంటున్నారో త్వరగా చెప్తే మనకు కూడా దీంట్లో అసలు ఏంటి సబ్జెక్ట్ అనేది తెలుస్తది. అలాగే ఫ్యూచర్‌లో కూడా దీంతో మనం ట్రావెల్ చేయాలా? లేకపోతే ఇక్కడితో ఆపేయాలా? అనేది క్లారిటీ వస్తది. ఓకే. ఎందుకంటే ఆన్ బేస్ అనేది ఈ ఈ ఇప్పుడున్న పొజిషన్‌లో మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చే అవకాశం లేదని ఆయనే చెప్పాడు. ఆయన ఒక రాండమ్‌గా ఒక డేట్ అండ్ టైమ్ చెప్పాడు. 2029 మార్చ్, ఏప్రిల్ అన్నట్టుగా. అది పర్టిక్యులర్‌గా ఆ డేట్ దాకా రాదు అని కాదు. లేదా ఆ డేట్ కల్లా వస్తదని కూడా కాదు.
జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాడు మనకి. ఓకే. కాబట్టి పర్టికులర్ డే టు టైం అనేది ఆయనకు కూడా తెలీదు. ఎందుకంటే ఆన్ బేస్ సంబంధించి అన్ని కూడా షట్ డౌన్ చేశారు. షట్ డౌన్ అంటే మీన్స్ ఆఫీసులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, బ్రాండ్ ప్రమోషన్ కానివ్వండి, ఆఖరికి వెబ్సైట్లు కూడా చేశారు. దాంతో పాటు మన అప్లికేషన్ కూడా ఏమీ లేవు. కేవలం ఒక డొమైన్ మాత్రం ఉంది. ఆ డొమైన్ లో మనం చేసుకున్న రిజిస్ట్రేషన్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఆన్ బేస్ లో రన్నింగ్ లో ఉన్నాయి. అంతకు మించి మనం గొప్పగా దాంట్లో చూడడానికి ఏమీ లేవు. కొద్దిగా బాధాకర విషయం. ఎందుకంటే నేను చెప్పేది కొంతమందికి నెగిటివ్ గా అనిపించవచ్చు, కానీ నెగిటివ్ కాదండి. జస్ట్ ఒక ఆవేదన అంతే. మీతో పాటు నేను కూడా ఆన్ బేస్ లో జాయిన్ అయినా, మీతో పాటు నేను కూడా కౌంటర్ మెంబర్షిప్ తీసుకున్నాను, మీతో పాటు నేను కూడా ప్యాకేజ్ కట్టాను. అన్నిటికన్నా ముందు మీకన్నా ముందు ప్రయోగాలు చేసిందే నేను. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తి విద్యార్థి వచ్చినప్పుడు స్టార్టింగ్ 60 మంది తర్వాత లింక్ నాకే వచ్చింది. అంటే నిజంగా నెగిటివ్ పర్సన్ అయితే నాకు ముందు లింక్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చేసిన సబ్జెక్టు, నేను చేసిన దాని వల్ల నాకు నార్త్ నుంచి అలాగే సౌత్ నుంచి కూడా లింక్స్ ఇస్తానని చెప్పారు. ఎవరు స్టార్టింగ్ ఎవరికైతే లింక్స్ వచ్చే వాళ్ళే ఇస్తాను. కాబట్టి నాకు అక్టోబర్ 31 లింకులు వచ్చింది. మీ అందరికి చాలా మందికి నవంబర్ 5 తర్వాత లింకులు వచ్చి ఉంటాయి. కానీ మీలో చాలా మంది కొంతమంది కొత్త లీడర్ల పేర్లు చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి కూడా ముందు లింక్స్ రాలేదు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఓకే. ఇవన్నీ మాట్లాడుకుంటుంటే మన బాధలే మనకి తిరిగి వస్తాయి తప్ప అంతకు మించి మనం గొప్పగా సంతోషపడబోయే విషయాలు కూడా ప్రజెంట్ అయితే ఏమీ లేవు. కాబట్టి ఇప్పటికైనా సరే యాష్ గారు మనకు క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇస్తేనే మనకు కూడా క్లారిటీ ఉంటుంది. అసలు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తే హ్యాపీ. బట్ పర్టికులర్ గా వాళ్ళ ట్రైనింగ్ గురించి చెప్పట్లేదు. కాసేపు ఏమో ఆన్ బేస్ లో ప్రాబ్లమ్స్ గురించి చెప్తా అంటారు. కాసేపు ఏమో వ్యక్తి విద్య స్టార్ట్ అయిపోతుందని చెప్తారు. బట్ పర్టికులర్ టైం డేట్ అని చెప్పట్లేదు. ఒక కంపెనీ అనేది ఎదగాలంటే రోడ్ మ్యాప్ ఉండాలంటే, అంటే పలానా రోజు పలానా చెయ్యాలని ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. మన దానికి అసలు రోడ్ మ్యాపే లేదు. ఇక్కడ దిలాన్ గారు కూడా ఎందుకు వాయిస్ లో వీడియోలు చేయట్లేదంటే ఆయన కూడా యాష్ గారిని రోడ్ మ్యాప్ అని అడిగినప్పుడు పర్టికులర్ గా యాష్ గారు మనకి ఎటువంటి రోడ్ మ్యాప్ చెప్పట్లా. అంటే ఈ రోజు కల్లా ఇది జరుగుద్ది, లేకపోతే ఈ నెల కల్లా ఇది జరుగుద్ది, ఈ నెలలో మీరు ఇది తేవాలనుకుంటున్నాం, వచ్చే నెలలో ఇది తేవాలనుకుంటున్నాం అని చెప్పి ఆయన ఒక పర్టికులర్ రోడ్ మ్యాప్ అనేది ఇవ్వట్లేదు. రోడ్ మ్యాప్ ఇవ్వకుండా ఎవరైనా సరే ఏం చేయగలరు చెప్పండి. ఓకే. పలానా జీకే లుక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. మార్నింగ్ 5 గంటలు లేస్తాడు. దాని తర్వాత 2-3 గంటలు సబ్జెక్ట్ చెప్పడం కోసం, వీడియో కంటెంట్ కోసం ఆయన సోషల్ మీడియాలో కానీ, లేదంటే మిగతా వాటిలో ఆర్టికల్స్ లో కానీ మొత్తం అంతా అప్డేట్స్ అనేది గ్యాదర్ చేస్తాడు. పుస్తకంలో రాసుకుని దాన్ని మీకు క్లారిటీగా చెప్తాడు. ఇదంతా కూడా ఏంటి రోడ్ మ్యాప్ మాట. అంటే ఏం చేయాలనుకున్నది ముందు నాకు అవగాహన ఉండాలి. దాని తర్వాత నేను అప్లోడ్ చేయాలంటే నాకు ఫోన్ నెట్‌తో అప్లోడ్ చేయొచ్చు, వైఫైతో అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. దానికి కూడా ఏంటంటే మినిమమ్ మనకు కామన్ సెన్స్ ఉండాలి. అంటే ఏం చేయాలి అనేది తెలియాలి. ఇక్కడ మన దాంట్లో అసలు అలాంటి క్లారిఫికేషన్ లేదు. బేసిక్‌గా ఆయన చెప్పట్లేదు. మనకి క్లారిటీ లేదు. వేరే వాళ్ళని అడుగుతుంటే అసలు మన పెద్ద లీడర్లందరూ కూడా గప్‌చుప్ సాంబార్ గుట్టి అయిపోయారు. మీ అందరికి తెలుసు, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకళ్ళ పేర్లు చెప్పి మనం ఎంతకాలం ఛానల్ రన్ చేయాలి. జీకే లుక్స్ అనే ఛానల్ ఎటువంటి ఎల్సీ మెంబర్లు కానీ ఎటువంటి లీడర్లతో ఒక్క లైవ్ మీటింగ్ కూడా చేయకుండా ఈ 38,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న ఆ ఏదైతే ఉందో అది మొత్తం కేవలం మీ ద్వారా, నా ద్వారా మాత్రమే జరిగింది. అంతేగాని మిగతా వాళ్ళగా వాళ్ళని వీళ్ళని లైవ్‌లు తీసుకొచ్చి వాళ్ళు చెప్పే సోదైతే మనం వినలేదు. అందు గురించి నా మీద చాలా మందికైతే నమ్మకాలు ఉన్నాయి. జీకే చెప్పినా కొంచెం మంచిగా చెప్తాడని చెప్పి ఒక పేరు ఉంది. ఆ పేరు నేనైతే చెడగొట్టుకోకూడదని అనుకుంటున్నాను. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మనమైతే సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్డేట్స్ ఉన్నప్పుడు అందరికన్నా ఫాస్ట్‌గా అప్డేట్స్ ఇచ్చాము, ఇస్తాము కూడా ఫ్యూచర్‌లో కూడా. అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మనం ప్రశ్నిద్దాం. 2 కూడా మనం చేయాలి. అది ఏదైనా సరే ఇంటర్‌లింక్ అయినా, ఆన్ బేస్ అయినా, నేను చేసే ఏ కాన్సెప్ట్ అయినా సరే ఖచ్చితంగా దాంట్లో మైనస్ ఉన్నప్పుడు మైనస్ చెప్తాను, ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ చెప్తాను. ప్రతి దాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నేనేమి అంత భారీగా చదువుకోలేదు. నేను చాలా సార్లు చెప్పాను కూడా. నేను డైరెక్ట్‌గా చదివింది 8థ్, అలాగే ప్రైవేట్‌గా 10థ్, ఇంటర్ కూడా చేశాను. ఐటీ అన్ని ప్రయత్నించాను కానీ సక్సెస్ అవ్వలేదు. ఇవన్నీ పెద్ద స్టోరీ కాబట్టి ఆల్రెడీ మీరు చాలా సార్లు విన్నారనుకుంటున్నాను. కాబట్టి నా జీవితంలో నేను ఇరగదీసేసి ఏం చేయట్లేదు. అలాగని చెప్పి నాకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళు వాడుకొని నేనేమో పెట్టుబడులు పెట్టించే ఇబ్బందులు కూడా పడలేదు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను చెప్పినవి మీకు వాస్తవాలు అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి మీ చేతులతో ఎస్ అని చెప్పి కామెంట్ చేసి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. లైక్స్ వల్ల లేదా కామెంట్స్ వల్ల, సబ్స్క్రైబ్స్ వల్ల యూట్యూబ్ లో డబ్బులు రావు. దయచేసి అర్థం చేసుకోండి. దానివల్ల ఇది వచ్చేస్తుందని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. అలాంటిది ఏమడదు. థ్యాంక్ యూ. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీకే లుక్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.